వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో కడుతున్న చర్చల్ని ఆపారు, ఎంతమందినో మళ్ళీ రీబ్యాక్ చేయించారు. ఎక్కడ పోరాటం ఉందంటే అక్కడ అహింస సంఘం ఉంటుందని నిరూపించినటువంటి వ్యక్తి దుర్గాప్రసాద్ గారు. అలాగనే గిరిజనుల్లో ఒక మంచి భక్తి భావన, మంచి సాంప్రదాయ భావన అన్ని తేవాలనే ఆ ఉద్దేశంతో గతంలో కూడా మనము చిన్నరోడి గ్రామంలో మండల స్థాయి గుమ్మలాట పోటీలు మనం నిర్వహించాము. దానికి అందరికి కూడా ఆ కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా సహకరించే ఉద్దేశంతో వచ్చిన ప్రతి టీముకు మరి 10 చీరలు ఇవ్వడం జరిగింది. అదే కార్యక్రమంలో ఇప్పుడు నెక్స్ట్ మంత్ జీమడుగులో కూడా పెడుతున్నాము. మరి ఆ కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది. ఆ నమ్మకం మాకుంది. ఇప్పుడు ముఖ్యంగా దుర్గాప్రసాద్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మా యొక్క అర్చకులను తెలియపరుస్తారని కోరుతున్నాము. అయ్యా, ఇది టేక్ అరౌండ్ టైం, ఎంత అయినా పర్లేదు. ఈ కార్యక్రమానికి వచ్చిన గిరిజన అర్చకులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే భవానీ మాతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, బలో భారత్ మాతా కీ, బలో భారత్ మాతా కీ, బలో భారత్ మాతా కీ. విప్లవీరుడు అల్లూరి సీతారామరాజుకి, విప్లవీరుడు అల్లూరి సీతారామరాజుకి, ఛత్రపతి శివాజీ మహారాజుకి జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని మన భారత అంటే మన సంస్కృతి సనాతన ధర్మానికి సంబంధించి మనం ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అనుకుంటాం. అలాగే ఈ దేశంలో పుట్టాం కాబట్టి, ఈ దేశాన్ని గౌరవించుకోవాలి కాబట్టి, ఈ దేశం మనకు తల్లిలాంటిది కాబట్టి భారత్ మాతాకి జై అంటాం. కొంతమంది గొర్రెలు ఉన్నారు, భారత్ మాత అనాలంటే భయం, నోటిలోంచి అమ్మ అన్న మాట అంటే భయం. ఎందుకంటే ఈ దేశంలో పుట్టి, ఈ దేశం నీరు తాగుతూ, ఈ దేశంలో పండే పంట తింటూ, ఈ దేశానికి వెన్నుపోటు పెడుతూ మన దేవి దేవతలు దూషిస్తున్న కొంతమంది దుర్మార్గులు మన ఇంటిలోనే మతం మారి మనకి ఎన్నుపోటుగా తయారవుతున్నారు. అవునా కదా? ఇలాంటి వారన్నీ ఆటలు కట్టించాలని ఐందవ సైన్యం స్థాపించడం జరిగింది. ఇది గిరిజన ప్రాంతమే కాకుండా తెలుగు 2 రాష్ట్రాలు అన్ని మండలాలు మేము మాకు తోచిన విధంగా ఎక్కడ ఏ రకంగా అంటే ఫైట్ చేయవలసినప్పుడు ఫైటింగ్, చట్టంతో పోరాటం చేయవలసినప్పుడు చట్టంతో పోరాటం, అలా కాకుండా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మరుగులు పడుతున్న చెట్టు భజనలు, గుమ్మాలాటలు, దించాటలు, ఇలా అనేక ప్రాంతాల్లో అనేక కళా కార్యక్రమాలను మళ్ళీ వెలికి తీసుకురావాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. నేనైతే నిమిత్త మాత్రుని, ఒక సామాన్యుడిని. మీరు ఇందాక అన్నారు కదా, ఇది నా గొప్పతనం కాదు. ఇప్పుడు మన కొండబాబు గారు చెప్పిన వెంటనే నేను అనడం కారణం ధర్మం పైన నాకున్న నమ్మకం. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని ఎప్పుడైతే మనం రక్షిస్తామో ధర్మం మనం రక్షిస్తుంది. అలాగే ఆ ధర్మం కోసం మనం ఎప్పుడైతే పోరాటం చేస్తున్నామో ఆ ధర్మం సరైన మార్గం చూపెడుతుంది. నేను ఎప్పుడైతే ఇంక మాట ఇచ్చానో, మాట ఇచ్చిన వెంటనే నాకున్న దాతలు ఉంటారు పెద్ద పెద్దవారు, వారికి చెప్పిన వెంటనే అమెరికాలో ఉంటారు ఒక ఆయన శ్రీనివాస్ గారని, మా ఐందవ సైన్యం దాతలు మాట, ఐందవ సైన్యం సభ్యులు. ఆయన వెంటనే స్పందించి గిరిజన అర్చకులకి నేను ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను. వెంటనే ఆయన నాకు ఫోన్ చేసి దానికి నా వంతు సహకారం అందిస్తానని అందించాడు. అది అంటే నేను గొప్పవాడిని కాదు, మీకు ఆ దాతలకి మయంగా ఒక చిన్న వారధులేటండి. నేను మీలాంటి సామాన్యుని. కాకపోతే భగవంతుడు మీ అందరి దగ్గరికి ధర్మ ప్రచారం కోసం పంపాడు. ఆ సంకల్పం ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా రాగలిగాను. ఇది నేను చెప్పవలసుకున్నది. ఇంకోటి మరొకటి, గిరిజన అర్చకులు అంటే ఇక్కడ ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా కావచ్చు, లేకపోతే తెలంగాణ గిరిజన ప్రాంతం కావచ్చు, లేకపోతే మన్యం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, ఇక్కడున్న గిరిజనులు, ఆదివాసులు, అమాయకులు, ఇలాంటి వారిని కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసమో స్వలాభాల కోసమో పాస్టర్లు చెప్పిన పెద్ద పెద్ద పాస్టర్లు చెప్పిన కళ్ళబొల్లి మాటలు విని ఇక్కడ గ్రామాల్లో ఒక్కొక్కరు ట్రైనింగ్కి వెళ్ళి వాళ్ళ పాస్టర్లుగా మారి మన కుటుంబాల్లోకి వచ్చి మనకి ఒంట్లో బాగోలేనప్పుడు ఒక కొబ్బరి నూనె డబ్బా పట్టుకొని వచ్చి మతం మారితే రోగాలు తగ్గిపోతాయి, మతం మారితే కష్టాలు తీరిపోతాయని